ఈరోజు మనం వచ్చేసాం మన కిచెన్ టూర్కి. మీరు బాగా హెల్ప్ చేస్తారు, అస్సలు బీభత్సంగా చేస్తారు, కానీ తీసిన వస్తువు తీసిన చోట పెట్టరు. అదే మ్యాజిక్. మా ఆయన పొద్దున కాఫీ మాత్రం మా ఆయన ఇస్తారు నాకు. కాఫీ 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 అంటూ ఉంటే మై వరల్డ్. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, సేమియా, అక్కడ బేసన్, పసుపు. ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తే అది వాడాలంటే అది బాధగా ఉండదు, దాచుకొని. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేహి చ పార్వతీ. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. సో ఈరోజు ఎన్నో రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్నారు, ఎవ్రీ బ్లాగ్లో ఒక మినిమం ఒక 10 మెసేజెస్ అన్నా ఉంటాయి. కిచెన్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి, మీ ఇల్లు చూపించండి, చూడాలనుంది అని చాలా మెసేజెస్ వస్తాయి. ఎలా చేయాలని చాలా రోజుల సంకల్పంతో ఈరోజు మనం వచ్చేసాం మన కిచెన్ టూర్కి. సో చాలా హ్యాపీగా ఉంది మా కిచెన్ టూర్ మీ అందరితో షేర్ చేసుకోవడము. మనందరికీ చాలా చాలా లక్ష్మీకరంగా, లక్ష్మీ కటాక్షంతో కళకళలాడుతూ ఉండాల్సిన ఒకే ఒక్క ప్రాంతం వంటగది. సో వంటగదిని మీ అందరితో షేర్ చేసుకోవడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అన్నపూర్ణాదేవి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం. ఇలా స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో వాటర్, ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే అటెళ్ళి తింటాను, ఇటెళ్ళి తింటాను, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్, మౌత్ ఫ్రెషనర్స్ అన్నీ ఉంటాయి. అలా తీసుకుని తింటూ ఉంటాను. సో ఆకలి వేస్తుంది అనగానే ఆవకాయ ఇక్కడ రెడీ. అన్ని పచ్చళ్ళు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనందరికీ వంట అనగానే ఆయిల్. సో ఈ సెటప్ ఇది ఫుల్గా చక్కగా ఆయిల్ ఉంది, మనకు తెలుస్తుంది అనమాట. మీకు కరెక్ట్ క్లియారిటీ ఉందా? సో 750 ml 1 kg 1 లీటర్ ఆయిల్ పడుతుంది. మనం ఎప్పుడు ఎంత వేస్తున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాడచ్చు. ఎలాగైనా తక్కువ ఆయిల్ స్టార్ట్ చేసాం కదా, లెస్ ఆయిల్. ఇది మాత్రం చాలా నాకు బాగా నచ్చింది. ఇందులో మనం ఆయిల్ వేయించుకుంటాం కదా, వేపుళ్ళు అవి చేసుకున్నప్పుడు, ఫ్రైలు, పూరీలు అవి చక్కగా ఇందులో ఇలాగా డ్రైన్ చేసుకోవచ్చు. స్ట్రెయిన్ పైన ఏమన్నా ఉన్నా మురుమురులన్నీ ఇక్కడ ఆగిపోయి ఆయిల్ వెళ్తుంది. బేసిక్గా వాడిన అంటే ఒక్కసారి ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడకూడదు, అది మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మనం వాడే గిన్నెల్లో ఏంటంటే ఒకసారి వేడి చేసినా కూడా దాంట్లో ఏమంటారు దాన్ని, బాధిపుని ప్రాబ్లం ఏముండదు. సో మనం వాడుకోవచ్చు. అందుకోసం ఇది ఈ మధ్య ఫ్రైలు అంత టైం దొరకట్లేదు, ఫ్రైలు పూరీలన్నీ చేసుకోవట్లేదు, మళ్ళీ చేసుకోవాలి పూరీలు. ఇది అలా కొంచెం రాస్తారు కదా, చికెన్, తందూరి చికెన్స్ కానీ ఏదైనా తందూరి ఐటమ్స్ చేసినప్పుడు జస్ట్ పైన అలా బ్రష్ చేస్తారు కదా, దానికోసం అనమాట ఈ బాటిల్. ఇక్కడ టిష్యూస్ రోల్, వంట చేసుకున్నప్పుడు డెఫినెట్గా నాప్కిన్ అవసరం. అండ్ ఇది బటర్ పేపర్, ఏమైనా చేసిన వెంటనే ఇది బటర్ పేపర్. ఇక్కడ వెట్ టిష్యూస్ పెట్టుకున్నాం. ఇదేమో సిల్వర్ ఫాయిల్. చక్కగా సిల్వర్ ఫాయిల్ తీసుకొని ఇక్కడే తీసుకొని అలా కట్ చేసేసుకోవచ్చు. చక్కగా సిల్వర్ ఫాయిల్. ఏదైనా ఫుడ్ వెంటనే ప్యాక్ చేయాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది, వెతుక్కోకుండా. చపాతీలు కానీ, బ్రెడ్ టోస్ట్ ఏదైనా సరే చక్కగా అందులో ర్యాప్ చేసి ఇచ్చేయచ్చు. ఇక్కడ మసాలాస్ అంటే రెగ్యులర్గా వంటకి లోపల నుంచి అలా వెతుక్కోకుండా
కంగారు పడకుండా అప్పటికప్పుడు రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కారం, పసుపు, కాఫీ, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ అండ్ టీ పౌడర్, వైట్ సాల్ట్, సో గరం మసాలా, వామ్ రైస్ మన ఇంట్లో చాలా ఫేమస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవన్నీ అనమాట. రెగ్యులర్గా ఇవన్నీ వేస్తాము. మీరు బాగా హెల్ప్ చేస్తారు, అస్సలు బీభత్సంగా చేస్తారు, కానీ తీసిన వస్తువు తీసిన చోట పెట్టరు. అదే మ్యాజిక్. నేను తక్కువే పని చేస్తా, కానీ ఏ వస్తువు అక్కడే పెడతాను. ఏమంటావు? ఇంకా అన్నీ చెప్పేసి ఇంకేమంటాను. స్పూన్లు 100 వాడతారు, అక్కడక్కడ వేసేసుకుంటారు, అలా హడావిడి చేస్తారు. పాప కాకపోతే నాలాంటిది ఏమనుకుంటా, అసలు ఇంత వంట చేసి పెట్టేది యాక్చువల్లీ ఆఫ్టర్ ఆల్ గిన్నెలేంటి, ఆఫ్టర్ ఆల్ స్పూన్లేంటి అనిపిస్తుంది నాకు, కాదా? అదే నువ్వేమనుకుంటున్నావు? మావిడే అలా చేస్తుంది, నేను చేస్తున్నట్టు చెప్తుంది ఏంటో అనుకుంటున్నావేమో. కాదు, తన అన్ని ఒక చోట పద్ధతిగా పెడుతుంది. నేనేంటంటే హడావిడి అంటే ఫాస్ట్ కావాలి. లేవడం ఒకసారి లేట్ అయింది అనుకోండి, కొంచెం టైం అయితే పాప వెళ్ళిపోవడానికి టైం పడుతుంది. సరే, నువ్వు ఈ విషయం చెప్పావు కాబట్టి నేను చెప్తున్నాను. మా ఆయన పొద్దున కాఫీ మాత్రం మా ఆయనే ఇస్తారు నాకు. ఇది చిన్నప్పుడు అసలు అంటే ఊహ తెలుస్తూ ఉన్నప్పుడు ఆ పాటలు వింటూ అక్కడ రికార్డ్స్ వేసేవాళ్ళు కదా ఊర్లో. అప్పుడు కాదు అది కాదు, తెల్లారింది అది జయప్రద గారు కాఫీ అంటుంటే అని ఒక సాంగ్ ఉండేది. కాఫీ 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 అంటూ ఉంటే కృష్ణరాజు గారు, జయప్రద గారు. ఆవిడ పట్నం నుంచి వస్తారు, ఈయన పల్లెటూరు ఆయన. ఆవిడ పొద్దున లేచి బెడ్ కాఫీ అడుగుతారు. సో అప్పుడు నేను చాలాసార్లు వినేదాన్ని ఆ పాట. బట్ దానికి అర్థం అంటూ ఉంటే ఉలకడ పరకడు ఏంటంటారు. సరే, దీని గురించి చెప్దాం. ఇది నేను చాలా సార్లు చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి రెగ్యులర్గా ఇదొకటి మెయింటైన్ చేస్తాను. వైట్ కూడా ఉంది మన దగ్గర. సో ఇందులో రాస్తానమాట. మనం ఆకుకూరలు తినడం అనేది చాలా మిస్ అవుతాం. ఆకుకూరలు తింటాం, తర్వాత ఏ వెజిటబుల్స్ అనేసరికి కొంచెం ఉన్న కూరగాయలు అలా ఉండాలి. అలా కాదు, వారానికి ఇన్ని కూరగాయలు ఇవి తినాలి, ఆకుకూరలు ఇవి తినాలి అనేది పాయింట్ ఉండేది నాకు. అలా కాలక్రమేణా అది కాలగర్భంలో కలిసిపోయినట్టు మన రొటీన్ లైఫ్లో అది కూడా సమ్ టైమ్స్ మూతపడిపోతుంది. అందుకని లేదని మళ్ళీ స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఇక్కడ ఏ రోజు ఏ ఆకుకూర వండుకోవాలి అన్నీ పెట్టుకుందాము అని రాద్దామని పెట్టుకున్న నోట్. ఈ నోట్ ఏంటంటే మన ఇంట్లో ఇవాళ మార్నింగ్ వండిన కూర ఏంటి, అది ఎక్కడుంది. ఎందుకంటే నలుగురు ఆ టైం డిఫరెంట్ టైమ్స్లో వస్తాము. ఎక్కడ మమ్మీ, ఏముండారు మమ్మీ, ఎక్కడున్నాయి మమ్మీ అని మా అమ్మాయి కాల్ చేసి, తినడానికి ఏముంది మమ్మీ అని. సో వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా సో ఈ బోర్డు పైన రాయాలి అనేది నోట్ అనమాట. ఫ్రిడ్జ్లో ఈ డబ్బాలో ఉంది, ఆ కూర ఉంది అని రాసేసామని కూడా వెతుక్కోకుండా వాళ్ళు అక్కడ చక్కగా చూసుకొని తినేస్తారు. అది ఈ మన కౌంట్. ఏం మామ, వంటగది మరి నీది కదా, నేను చిన్న పనులు చూసుకుంటాను. మనది చిన్నది కాదు, నేను ఎలా చెప్తాను నువ్వు విను. ఏ వస్తువు ఎక్కడ ఉందో చూడు. నేను అక్కడ ఉండి కెమెరా పక్కన ఉండి నేను చూస్తాను. అలాగే ఈ మధ్యలో ఒకసారి మన మార్చిగాడు ఉన్నాడు, వాడు పిలుస్తున్నాడు మనల్ని. నేను ఇలాంటి చూసి వస్తాను. మా ఇంకో కొడుకున్నాడు, ఆడు చూస్తారు, పిలుస్తున్నాడు. ఇక్కడ ఏం చేసేస్తాను, ఎవరైనా చూసి వస్తాను, నువ్వు ఇది ఫినిష్ చేయాలి. ఓకే, మళ్ళీ వస్తాను. మై వరల్డ్, నా రాజ్యం. సో ఇదంతా చూసేస్తారు కదా. నెక్స్ట్ సో పైన అన్నీ అనమాట రీఫిల్ చేసుకోవడానికి చిల్లీ పౌడర్, కారం, ఉప్పు, మఖానా, వైట్ సాల్ట్, మీల్ మేకర్, ఓట్స్ రెగ్యులర్గా నేను తింటాను, ధనియాలు, అటుకులు. ప్రతి దానిపైన నీట్గా స్టిక్కరింగ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఈసారి మాత్రం. ఇవన్నీ ఉప్మాలకి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, సేమియా, అక్కడ బేసన్, పసుపు, జీలకర్ర, బియ్యపిండి, అక్కడ బిర్యానీ ఆకులు, ఇక్కడ నువ్వులు. సో
మొత్తం మెంతులు, ఆవాలు, ప్రతి ఫ్లాక్స్ సీడ్స్, యాలకులు, అక్కడన్నీ మసాలాలు అనమాట. యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, చియా సీడ్స్, షాజీరా అన్నీ ప్రాపర్గా మనకి ఏమేం కావాలో వెతుక్కోకుండా చక్కగా ఇలా. బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు గోధుమ పిండి, రాగి పిండి. ఇది అస్సాం టీ. అమ్మ అస్సాం వెళ్ళినప్పుడు కామాఖ్య దేవి దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అక్కడి నుంచి. సో బాగుంటుంది అని మీ అందరికీ తెలుసు. బాగా ఇష్టమైంది అనమాట నాకు వడియాలు. ఊరు మిరపకాయలు, వడియాలు అన్నీ ఇష్టం. పిండి వడియాలు అన్నీ ఉంటాయి, వెనక వరకు ఉంటాయి మొత్తం. ఇది వడియాల కోసం. ఇది మొత్తం స్టోరేజ్. ఇవన్నీ చిన్నవి వేసుకున్నాము, తో రీఫిల్లింగ్ అక్కడ. కథమ ఇంకా తెచ్చుకుంటాం కదా, టీ పొళ్ళు, కాఫీ పొళ్ళు, బిస్కెట్స్, ఎండుమిరపకాయలు, జీడిపప్పులు, బెల్లం, ఆ పైన వడియాలు, అవన్నీ బిర్యానీ రైస్. ఇంకా ఇక్కడ మొక్కజొన్నలు కానివ్వండి, గ్రీన్ టీ, మొత్తం ఇలా స్టోరేజ్. ఇక్కడన్నీ హనీ, ఆముదం ఉంది, హనీ ఉంది. ఇంకా బోర్న్విటా, బూస్ట్, ఓరెగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కూడా చక్కగా షాజీరా, కరక్కాయలు. ఇవి చాలా దగ్గు వచ్చినప్పుడు మనకి చెప్తారు కదా, దగ్గు పోవాలంటే కరక్కాయని పెట్టుకొని బుగ్గను పెట్టుకుంటే దగ్గు పోతుంది అనమాట. ఒక్కొక్కసారి సడన్గా మనకు తెలియకుండా డ్రై కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పటి కోసం ఈ కరక్కాయలు. సొంటి కాపీ, ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అప్పుడప్పుడు కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది. మనకి అయ్యప్ప భజన్స్ అంటే భజన్స్ చేసినప్పుడు సొంటి కాఫీ ఇస్తారు. తమిళనాడులో అయితే అయ్యప్ప భజన జరిగినంతసేపు అస్సలు అంటే బాగుంటుంది కదా, అందరికీ మధ్య మధ్యలో ఇది వేడివేడిగా ఇస్తారనమాట. అది ఇవన్నీ మూలికలు కాసుకుని తాగొచ్చు అని కథమైంది. జస్ట్ సేమ్ సీడ్స్. ఇదిగో సోంపు, బేకింగ్ సోడా, ఆ సోడా, ఈ సోడా. ఇదిగో ఇది దాల్చిన చెక్క, ఒరిజినల్ అనమాట. ఇది కూడా అమ్మే తీసుకొచ్చి ఇచ్చారు ఆ ఊరు నుంచి. ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తే అది వాడాలంటే అది బాధగా ఉండదు, దాచుకొని. కానీ తినే పదార్థాలు కానీ వాడేయాలి, వాడకుండా ఇలా పెట్టుకుంటాను అనమాట. బాగుంటుంది నాకు. అప్పుడు అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది, అప్పుడు చెల్లి తీసుకొచ్చి ఇచ్చింది, అలా ఇలా అని. సో మెయిన్ మనందరికీ కిచెన్ గిన్నెలు అనమాట. సో ఈ గిన్నెలన్నీ ఇలా పెట్టుకున్నాను. అవసరానికి చక్కగా తీసుకొని ఉంటే తెలుస్తుంది కదా ఏ గిన్నె ఎక్కడ ఉంది ఏంటి అని క్లియర్గా. దేని మూత దానికే పెట్టి చిన్న చిన్న గిన్నెలన్నీ ఇక్కడ మూతలు పెట్టి అక్కడ అన్నీ మన పెద్ద పెద్ద పూజలకు కానీ రెగ్యులర్గా ఆయిల్ లెస్తో కుక్ చేయడం ప్రారంభించాం కాబట్టి సో దానికోసం అనమాట. అందుకే ఆయిల్ చాలా తక్కువ వాడాలి అని డిసైడ్ అయ్యి సో ఇక్కడ మొత్తం గ్లాస్వేర్. ఇందులో చాలా వరకు నా పెళ్ళి అప్పుడు కొనుక్కున్నవి కూడా ఉన్నాయన్నమాట. పెళ్ళప్పటి నుంచి కొనుక్కున్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది బేకింగ్ మైక్రోవేవ్ ఓవెన్ సెట్ అన్నమాట. ఇది మొత్తం ఫుల్. ఇది మా పిల్లలు చాలా వాడతారు దీన్ని, ఇదిగో బేకింగ్ కోసం. అది వాళ్ళు రెగ్యులర్గా నాకైతే ఏం తెలియదు కానీ సో వాళ్ళు వాడతారు బాగా. కాబట్టి ఇక్కడంతా బేకింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. జస్ట్ రైస్ కుక్కర్ పెట్టాం కానీ కరెంట్ బేకింగ్ ప్రోడక్ట్ వాళ్ళకి చేసేవన్నీ పాత్రలన్నీ అందులోనే ఉన్నాయి. మెజర్మెంట్ కప్స్, గ్లౌజెస్ అవన్నీ లోపల వెతుక్కోకుండా వాళ్ళకి ఈజీగా ఇక్కడ. సో ఇంతవరకు ఈ సెటప్ అయిపోయింది కదా. ఇది మన ఫ్రిడ్జ్. సో ఈ 3 doors అనమాట. 3 doors ఫ్రిడ్జ్ అండ్
చక్కగా కింద ఇవి 2 డీప్ ఫ్రీజర్స్. ఇది ఫ్రిడ్జ్ ప్లేస్, ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ అనమాట. దీన్ని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసాము, ఇంకా ఇది కంప్లీట్ చేద్దాం. గరెట్లకి పట్టకర, గుంట గరెట్లు, అందులోనే చిన్న గుంట గరెట్లు. ఇన్ని అవసరం లేదు కానీ ఏదో పాపడు రసాలు, సాంబార్లు, పెరుగులు అన్నిటికీ హస్తం. సో ఇక్కడ అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇవేమో ప్యాకెట్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, దానికి లాక్ చేసి పెట్టుకోవడానికి. పెద్ద ప్యాకెట్స్, మీడియం సైజు, 3 సైజెస్ ఉన్నాయి. పాడవకుండా ఎలాగో ప్యాకెట్లు కట్ చేస్తాం కదా మనం, ఎంతైనా ఎన్ని డబ్బాల్లో పోసినా మళ్ళీ కట్ చేసి సగం ప్యాకెట్ ఉండాల్సిందే. అది పాడవకుండా చక్కగా ఇలా ప్యాక్ చేసుకుంటానికి. ఇది విజిల్స్ అన్నీ, ఇక్కడ కుక్కర్ విజిల్స్ అన్నీ. ఇక్కడ డబ్బాలు, ఇలా మూతలో ఉన్న డబ్బాలు అవి. ఇదేమో పిండి, గోధుమ పిండి. ఏదైనా వెంటనే జల్లించుకోవాలి కదా, సో ఇలా అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోట ఇలా అంటే ఆ గిన్నెలో డైరెక్ట్గా పడుతుంది, చుట్టూతా స్పిల్ అవ్వకుండా. దానికోసం ఇదిగో ఇది ఇడియాప్పం చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది అనమాట. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇడియాప్పం. అది నాకు తెలిసి ఇందులో జంతికలు కూడా చేయొచ్చు, కానీ ఇడియాప్పం అనేది మెయిన్. సో ఈ స్టీల్ కప్స్, ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇలా కప్స్కి ప్లేట్స్. చెప్పాను కదా, స్పూన్లు మాత్రమే నేను ఇలా ఒకే చోట పెట్టుకోవాలని ఇష్టపడుతున్నా. అలాగా డివైడ్ చేసి పెట్టినా బాగుంటుంది, కానీ సరిగ్గా వేయకపోతే మిస్ అవుతున్నాయని దేనికి దానికే ఉంటాయని ఫోర్క్లు ఒక దాంట్లో, స్పూన్స్ ఒక దాంట్లో ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం గ్లాస్. మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం, మ్యాక్సిమం. కూరలకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే నాకు చాలా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఏం పెడుతున్నాం కనిపిస్తాయి. స్టీల్ డబ్బాలు అన్నీ పెట్టేవాళ్ళం కదా, అందులో ఏముండేది అర్థమయ్యేది కాదు. ఇందులో ఏంటంటే మనకి విజిబుల్ కనిపిస్తుంది కాబట్టి ఏ కూర ఎంత ఉంది, ఏమున్నాయని తెలుస్తాయి, తీసుకుని వేడి చేసుకుని తినడానికి సరిపోతుంది. అందుకని గ్లాస్ వేర్ ఫుల్ నా ఫేవరెట్ అయిపోయింది. ఇవి మొత్తం స్నాక్స్, బిస్కెట్స్, మిక్చర్. అవి స్వీట్స్ రెగ్యులర్గా పెద్ద తెచ్చి పెట్టుకోము, కానీ కొంచెం తెచ్చి పెట్టుకుంటాము. అప్పుడు లేకపోతే మన ఇంట్లో అలాగా చిటికలో రెడీ అయిపోద్ది, పాయసం చేసేస్తాం. ఇది స్నాక్స్ అయితే బాగుంటాయి తినడానికి. అని ఇది మా డిన్నర్ ప్లేట్స్. అండ్ ఈ 2 మా పెళ్ళయిన తర్వాత మా ఇద్దరికి అనమాట, అమ్మవాళ్ళు ఇచ్చింది. మా ఇద్దరి కోసం చెరొక ప్లేట్. తర్వాత పెళ్ళనగానే వచ్చేసారు టిఫిన్ ప్లేట్లు మా 4 కోసం అనమాట. ఇవి ఈ 4 కోసం టిఫిన్. నలుగురికి వాటర్ బాటిల్స్ అండ్ టమ్లర్స్. కింద బేషన్లు, కూరగాయలు కట్టి చిన్న మిగిలిన కప్పులు అక్కడ కొంచెం. సో ఈ గిన్నెలు అవి ఇలా పెట్టుకోవడానికి ఇంకా స్టోరేజ్. అది ఇదిగో ఇది ఖాళీగా పెట్టాను. ఎందుకు పెట్టానంటే వంటలు చేసేస్తాం కదా, సో ఇదంతా ఫ్రీగా నీట్గా ఉండాలి. మనం అన్ని గిన్నెలు పెడతాము, కానీ దానికోసం వండి చక్కగా ఏమైనా ఉంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక థాట్. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ నాకు ఇష్టం అలా క్లోజ్డ్గా ఉండాలి. షట్టర్ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు మన కిచెన్లో. షట్టర్ పెడదాం అనుకున్నాము, ఇంటీరియర్ అయినా సో మెనీ కస్టమ్స్. సో అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు, నాకు అర్థం కాలేదు. సో ఒక ప్లేస్ కావాలి, దానికోసమని ఇలా పెట్టుకున్నాం అనమాట. ఫ్రీగా పెట్టేసాం. ఇక్కడన్నీ కుక్కర్స్ అనమాట, ఫుల్ మొత్తం అన్ని సైజుల కుక్కర్లన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇది డిష్ వాషర్. ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ మిక్సీలు సెట్ అంత అనమాట. మిక్సీలు ఇక్కడ అమ్మ అదిగో జ్యూసర్లు, టోస్టర్లు. అది అయ్యా నువ్వే వెయ్యి. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఒక్క నిమిషం. వావ్, బ్యూటిఫుల్. ఇవన్నీ
ఇంకా ఇవి పప్పులు, కందిపప్పు, మిక్స్డ్ దాల్, బాగుంటుంది మిక్స్డ్ దాల్, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పైన పల్లీలు, పెద్దవి శనగలు, నల్ల శనగలు, పుట్నాల పప్పు, పీనట్స్, వేరుశనగ, పైన అన్ని కార్న్ఫ్లోర్, బ్రౌన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకునేవి, కొబ్బరి తురుములు, చిన్న జ్యూసరు, అవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ క్యారెట్ జ్యూస్, క్యారెట్ ఏబీసీ జ్యూస్లు అవి. అక్కడ ఇంకో టోస్టర్, వేయింగ్ మిషన్ అక్కడ. సో అన్ని తూసి పైన ఆవకాయ జాడి. ఇది వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చే మనకి వాటర్, మంచినీళ్ళు. ఇది అయిపోయింది. ఈ కింద అంతా అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ అవన్నీ ఉంటాయి. ఇది అయిపోయింది, ఇంకంతా అయిపోయింది ఇక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇందు గలడందు లేడని సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు, ఆయనే జానకిరామ్. సో వాటర్ బాటిల్స్ అనమాట, ఫ్రిడ్జ్లో పట్టగా మళ్ళీ పట్టుకుని ఇక్కడ పెట్టేసుకోవడానికి. ఇది కూడా చక్కగా తిరుగుతుంది అలా. ఇది మన ఇంటికి, వంటింటికి కావాల్సిన ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి, సడన్గా కొబ్బరికాయ. ఇది తీసుకొని దీని కింద మనం మ్యాట్ వేసి పెట్టాం అనమాట, ఎలాంటి దుమ్ము కూడా అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని. ఇక్కడ బంగాళదుంపలు, చామదుంపలు, చిన్న బంగాళదుంపలు. ఇది సాంబార్, ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు. ఇది అనమాట సెటప్. ఇది కటింగ్ బోర్డు. మీలో కూడా నాకు చాలామంది చెప్పారు ఆ వుడెన్ది వాడకండి, బాగుండదు, ఇదైతే బాగుంటుంది అని. సో అప్పటికే ఆర్డర్ చేశాను, కానీ ఇది నాకు అంటే మనకు కొంచెం అన్నీ పెద్దగా చేసినట్టున్నాయి. ఇది కాకుండా ఇంకో చిన్నది తీసుకోవాలని చూస్తున్నా. చపాతీ పిండిలు కానీ నిజంగా ఇది చాలా యూస్ఫుల్. చపాతీ పిండి కలుపుకోవాలన్నా క్లీనింగ్ ఈజీ, చపాతీలు చేసుకోవడానికి ఈజీ, కటింగ్. సో దానికి పెట్టుకుని చిన్నది కొనుక్కుందాం, ఇంకోటి కొనుక్కోవచ్చు. ఇది ఏంటంటే దీనికి పెట్టే కరెక్ట్ ప్లాట్ఫామ్ సరిపోతుంది. చిన్నది కొనుక్కోవాలి బేబీగా. ఆనియన్స్ అక్కడ వరకు వస్తే ఇంకా బాగుంటుంది, ట్రై చేద్దాం. ఇదనమాట, ఇది ఆనియన్ చాపింగ్ బోర్డ్. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అస్సలు మెయిన్ నీకు ఇంకోటి చూపిస్తాను, మై ఫేవరెట్ ప్లేస్. ముందు చూపించి తర్వాత ఇక్కడికి వస్తా. మై ఫేవరెట్ పైన చూసారా, చాలాసార్లు చెప్తాను కదా నాకు ఇత్తడి సామాన్ అంటే చాలా ఇష్టం అని. అది కూడా జంతికలు చేసుకునేది, జంతికలు, కత్తిపీట, రియల్ కత్తిపీట అది ఇత్తడిది. సో ఇత్తడి పాల గిన్నెల వరకు ఉన్నాయి మన గృహప్రవేశం, పాలు కాచుకున్న గిన్నెలు అన్నీ ఉన్నాయి పైన. సో ఇంకొకసారి పెద్ద కొనుక్కొని బకెట్లు అన్నీ కొనుక్కొని అక్కడ. ఇది డిన్నర్ ప్లేట్, గిన్నె, స్పూన్ ఉంటాయి దీనికి. సో ఇది గ్లాస్ ఏమో మనం అక్కడ వాటర్ దగ్గర పెట్టాము, సో బాగుందని అక్కడే ఉంటుంది అది. సో ఇది ఇందులో 3 గ్లాసులు, ఎవరి చేతులు అవి ఇది అయిపోయినాయి తెలియదు, కానీ మళ్ళీ కొంత దొరుకుతాయి కదా ఇవాళ ఈ గ్లాసులు ఈజీగా దొరుకుతాయి. సో అలా అయితే ఇంకో పని 3 పక్కన పెట్టేస్తే కొత్త 3 కొనుక్కోవచ్చు. ఇంకోటి ఇలాంటిది కూడా కొనుక్కుందాం, బాగుంటుంది. ఓన్లీ 6 అవుతుంది ఇది. సో ఇక్కడ ఈ ట్రేలు అనమాట, ట్రేలు ఇదిగో ఇవన్నీ వేసుకోవడానికి. బంగారు స్పూన్లు, రాగి స్పూన్లు, బంగారు స్పూన్లు 1 డజను. ఇది బంగారు గరిటెలు, గుంట గరిట, అప్పక్క, దీనికి 4 ఉన్నాయి. ఇవన్నీ కాఫీ కప్పులు. కాఫీ ఇలా తాగితే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చక్కగా తాగుతాం మేము, మస్ట్ ఇష్టం కదా, చక్కగా తాగుతాం. ఇవి గ్లాసులు, వాటర్ గ్లాసెస్. ఇదిగో ఇత్తడి గ్లాసులు. ఇవి నాకు ఇష్టమని మా ఫ్రెండ్ రేఖ గారు ఉన్నారు కదా, ఆవిడ తీసుకొచ్చారనమాట నాకు. ఇవి అందులో 2 స్పూన్లు ఉన్నాయి కదా, స్పూన్స్, 2 గ్లాసులు, 2 కప్పులు.
ఇవన్నీ రాగి చెంబు ఇది అవి వాడతాము. అది అయిన తర్వాత వుడెన్ సెటప్ అంతా ఇక్కడ. ఇక్కడ మట్టి పాత్రలు, పెరుగులు తోడుపెట్టుకుందామని ఇక్కడ. ఇంకా హాట్ ప్యాక్స్ పెద్దగా వాడే అవసరం రావట్లేదు, కానీ అప్పుడప్పుడు షూటింగ్లకు తీసుకెళ్తాం కదా, అప్పుడు మాత్రం బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో అయితే అప్పుడప్పుడు వేడివేడిగా వండుకొని తినేస్తాం. ఇదిగో కింద మట్టి పాత్రలు, ఇది పెరుగు తోడుపెట్టుకోవడానికి. ఇగో దంచే మన చిన్న రోలు, చిన్న ఇది ఇంకొక రోల్ అక్కడ. అది రాచిప్ప అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన ఇగో ప్లేట్లన్నీ కడిగి పెట్టుకుంటాం, ఇంకా కడిగి ఉన్నాయి, ఫిల్ చేసుకోవాలి. పెద్ద పెద్ద గరిట్లు చక్కగా మనం అప్పడాలు వడియాలు వేయించుకోవడానికి అవి ఎందుకు కనిపిస్తాయని ఇవన్నీ జల్లెళ్ళు వాటికి సంబంధించి ఇది ఇక్కడ చక్క చిన్న చిన్న కడాయిలు అన్నీ పెట్టుకున్నాము. పెద్ద పెద్ద కడాయిలన్నీ ఇక్కడ పెట్టాము, స్టీల్ గిన్నెలు. అదంతా ఈ సెటప్ అనమాట. యూటిలిటీని సగం వరకు ఇలా వాడాము. ఒక పక్కనంతా క్లీనింగ్, వాష్ బేసిన్ ఇవన్నీ ఉంటాయి, థింగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఆల్ సెట్ అక్కడ. సో అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మన కిచెన్లో కింగ్ అనమాట. సో ఇల్లంతా ఒక ఎత్తు అయితే ఈ ప్లేసు మనందరికీ ఒక ఎత్తు అనమాట, ఇంపార్టెంట్. అది ఎంత బాగా ఎన్ని చేసుకున్నా కూడా ఫైనల్గా రావాల్సిన ప్లేస్ ఇక్కడికే, కాబట్టి మనం కూడా వచ్చేసాం. చాలాసార్లు వంటలు చేసాము, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో ఇది అవి డైరెక్ట్గా స్విచ్తోనే ఆన్ అవుతుంది అనమాట. విత్ పవర్ కూడా ఉంటుంది, లేకపోయినా కూడా మనం లైటర్తో చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే పవర్ ఆన్లో ఉంటే అది ఆన్ చేస్తాం, నైట్ తప్పకుండా ఆఫ్ చేసేస్తాము. అప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా ఆఫ్ అయి ఉంటుంది. ఇది 4 పొయ్యిలు. తర్వాత ఈ కింద సిలిండర్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసేయండి. ఇక్కడ రెగ్యులర్గా అంటే ఇదిగో మెంతి పొడి లేకుండా వంట చెయ్యం మనము. సింపుల్గా ఆమ్లెట్లు కానీ ఏమైనా వేసుకోవాలన్నా చక్కగా చిన్న చిన్నవి టకటక ఇది వేసేసుకోవచ్చు. కారం అన్నీ అలా ఆమ్లెట్స్ కాటికి కానీ రెగ్యులర్గా చిన్న చిన్న వంటలకు కానీ పెద్ద పెద్ద డబ్బాలు తీయకుండా అక్కడ ఒక సెటప్ ఉంది. అంత దూరం కూడా వెళ్ళకుండా కూడా ఇక్కడే అనమాట. మనకు ఆల్మోస్ట్ 3 సెటప్స్ ఉన్నాయి. ఇది మినీ, అది మీడియం, అక్కడ లార్జ్ ఓపెన్ చేస్తారా ఇవి అదనమాట. ఇది మినీ, ఇది మీడియం, ఇది లార్జ్. అది పెద్ద పెద్ద వంటలప్పుడు అది, మంచి కూరలు వండుకున్నప్పుడు ఇది, లేదు చిన్న చిన్నగా ఆమ్లెట్లో ఒక తాలింపు వేసుకోవాలంటే ఇక్కడ అనమాట. ఇదంతా అయిపోతే ఇక్కడ మసాలాలు, తాలింపు దినుసులు డబ్బా. ఇది గరిటెలు పెట్టుకోవడానికి పెట్టుకుంటాను ఇక్కడ. సో గరిటె ఇందులో పెట్టుకుని అందులో పెట్టుకొని దేనికి సో కంగారు లేకుండా వెతుక్కోకుండా ఇక్కడ అనమాట. ఇవి కత్తెర్లు, పాల ప్యాకెట్లు వాటి కత్తెర్లు. ఏమైనా కట్ చేయాలన్నా కూడా ఇమీడియట్గా చక్కగా పేపర్కి ఏమైనా వచ్చిన ప్యాకెట్స్ అవన్నిటికీ ఇవి. ఓపెనర్, కూల్ డ్రింక్స్ అవి అంత అవకాశం లేదు, ఊరికే ఉంది కదా అని దాచుకుంటాం కదా. కుంకుమ పువ్వు, అప్పుడప్పుడు బిర్యానీలు అలా. ఇంగువ, చాలా తాలింపుల్లో మనకు పప్పు తాలింపులకి ఇంగువ కావాలి. సో ఇది ఈ సెటప్ అనమాట. ఇక్కడ టీ గ్లాసులు, కాఫీ కప్స్ ఇవన్నీ. ఎక్కువ మంది వచ్చారనుకోండి టీలకి బాగుంటుందని ఇది క్యూట్గా. సో ఈ కప్పులు టీ కప్స్. ఇది మన రెగ్యులర్గా మంచి కాఫీ, పొద్దునే కాఫీలకి, గ్రీన్ టీలకి అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా కొంచెం పెద్దదనమాట. ఇందులో పాలు అలా తాగొచ్చు, దానికి ఉంటుందని. ఇది వాటర్ గ్లాసెస్. ఎవరైనా గెస్ట్లు వస్తే చక్క స్పెషల్గా 6 వస్తే ఇది, 4 వస్తే అదనమాట. సో కప్ అండ్ సాస్.
ఒకప్పుడు ఇది స్టైల్, బద్ధకం పెరిగి ఇది పక్కకు పెట్టేసి ఇది మాత్రమే తాగుతున్నాం. చేతిలో పట్టుకోవడం ఎందుకని. ఇవి ఇవి స్నాక్స్, బిస్కెట్స్ అవి వేసి టక్కన పెట్టేస్తే బాగుంటుంది కదా, దానికోసం అన్నమాట ఇది. ఇది అయిపోయాక పాల గిన్నెలు, మూతలు అండ్ గ్లాసులు. ఇవి చిన్నప్పటి నుంచి మనకి పెళ్ళప్పుడు అనమాట. ఈ గ్లాస్ అయితే మాకు లెక్క బియ్యం కడిగి పెట్టుకోవాలంటే దీంతోనే కడిగి పెడతాం. కాఫీ కలుపుకోవడానికి చక్కగా ఇలాంటివి ఉండాల్సింది. ఎన్ని రానివ్వండి, ఎంత మోడర్న్ లైఫ్ స్టైల్ అయినా మన స్టీల్ సామాన్లో ఉండే స్టీల్ గ్లాసులు కానీ, మన పాల గిన్నెలు కానీ వీటికి సరిపడేవి ఎక్కడా దొరకవు. ఎంత వచ్చినా సరే దీని ప్లేస్ దీనికే. అన్నీ చూపించేశాను. మీరు అటు వెళ్ళగానే నేను మొత్తం అదిగో నీకు ఇబ్బంది లేకుండా, అంటే నువ్వు కూడా ఎందుకు పైకి అన్నీ కొంచెం అలా పెట్టామంటే ఇద్దరం అంటే ఇప్పుడు జాకీ గారు అనుకోండి, పాపం ఆయన హైట్కి ప్రతిసారి వంగి తీయాలంటే ఎంత కష్టం కదా, అందుకని ఆయన హైట్కి తగ్గట్టు పెట్టామన్నమాట. నేనైతే స్టూల్ వేసుకుంటాను, లేకపోతే మామూ అని పిలుస్తాను. అలా తీసుకోవచ్చు నీ కంఫర్టబుల్గా, నాకు నచ్చినట్టు, నీకు వీలుగా ఉండేట్టు, మనకి చూడడానికి బాగుండేట్టు సర్దాము. అక్కడి నుంచి తీసి అలా ఓవెన్లో పెట్టుకున్నట్టు, అలా ఫ్రిడ్జ్లో నుంచి కరివేపాకు కొత్తిమీర తీసినట్టు అన్నీ ఇవి. సో ఇలా కిచెన్ 4 పక్కల తిరిగి వంట చేసుకోవడానికి ఇది మాత్రం ప్రదక్షిణే. ఐలాండ్ కిచెన్. సో ఐలాండ్ కిచెన్ అనేది ఎలా థాట్ వచ్చిందో కానీ సడన్గా ఒకరోజు మామూలుగా అక్కడే వచ్చేది. వాస్తు ప్రకారం వాష్ బేసిన్ అంటే సింక్కి 3 అడుగుల దూరంలోనే వంట ఉండాలంట. కానీ ఎంత ప్రయత్నం చేసి ఇది డైరెక్ట్ చేసినా కూడా మళ్ళీ దాని పక్కకే పొయ్యి వచ్చేస్తుంది స్టవ్. సో అలా వద్దు, ఏం చేద్దామంటే ఓకే ఐలాండ్ కిచెన్ చేసుకుంటే బాగుంటుందని అలా వచ్చింది ఒక మెరుపులాగా. అప్పుడు ప్లాన్ వచ్చి చేసుకున్నాము. అందరికీ చాలా నచ్చుతుంది. ఐలాండ్ కిచెన్ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది, బాగా నచ్చుతుంది. బట్ రీజన్ ఇదేదో స్టైల్ కోసం అలా కాదు. వాస్తు ప్రకారం మనకు వచ్చిన వంటగది స్పేస్లో ఆ సింక్కి పక్కనే పొయ్యి వచ్చేస్తుంది. అలా ఉండకూడదు అనమాట, వాటర్ పక్కనే అది ఉండకూడదు. కాబట్టి చాలా ఒక 3 feet డిస్టెన్స్ కావాలన్నారు. అది అక్కడ పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాము. ఏది జరిగినా మన మంచికే అని ఇది చాలా స్టైల్గా అనిపిస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కిచెన్ టూర్. అటు పక్కన ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్, లోపలన్నీ రెగ్యులర్గా మంచిగా వండుకునే కుక్వేర్ అంతా అటు ఉంది. తర్వాత గ్రాసరీ ఇక్కడ ఉంది, గ్లాస్ వేర్ అంతా ఇక్కడ ఉంది, స్టీల్ మొత్తం అలా మనకి కంఫర్టబుల్గా మనకు కావాల్సిన వస్తువుల వరకు అలా 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 సెట్ చేసి పెట్టుకున్నాము. పైన అన్నీ లేబుల్ చేసి అన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాము. ఇంత సర్దడం నా ఒక్కదాని వల్ల మాత్రం కాలేదు, ఎందుకంటే నేను మాత్రం కాదు. సో నాకు ఇలా ఇష్టం, నేను ఎప్పటికప్పుడు సర్దుకుంటాను. బట్ ఆర్గనైజ్డ్గా నేను ఒక్కదాని ఉంటే సరిపోదు. బట్ అలా మన హడావిళ్ళు ఏమవుతుందంటే ప్లేస్ మారిపోతూ ఉంటాయి. సో ఈసారి పక్కాగా లేబుల్ చేసి నీట్గా ఎక్కడెక్కడ ఏమి ఉండాలని మొత్తం ఆర్గనైజ్ చేయడానికి నాకు సపోర్ట్ చేశారు యామిని శ్రీరామ్. సో మీరు ముందు బ్లాగ్లో చూసారావండి, మనం కిచెన్, మనం భయంకరమైన కిచెన్ చూపించాం కదా, థింగ్స్ అన్నీ తీసేసి ఇల్లు సర్దినంత పని చేసాము. ఆ తర్వాత ఇది అవుట్పుట్ అనమాట. సో డెఫినెట్గా చాలా మంచి థాట్తో ఆవిడ ముందుకు వచ్చారు. ఆర్గనైజింగ్ అనమాట, హోమ్ ఆర్గనైజింగ్. సో మనలాంటి వాళ్ళకి చాలామందికి అంటే కొంచెం బిజీగా ఉండే వాళ్ళకి, లేకపోతే తొందరగా అంటే 4 చేతులు కలిసేసరికి అందరు ఎవరికి కావాల్సిన వాళ్ళు హడావుళ్ళు తీసుకెళ్తూ ఉంటాం, ప్లేస్లు మార్చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఒక ఇలా ఐడియా చేస్తూ ఇలా ఆర్గనైజ్ చేయడం అనేది ఫ్యూచర్ ఎంత గొప్పగా ఉండబోతుందో నాకు అర్థమైంది. ప్రతి ఇల్లు చక్కగా అందంగా తీర్చిదిద్దుపోతున్నారు. సో అలా ఒక థాట్తో రావడం నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం కదా. చాలా బాగా చేశారు. ఆవిడకి ప్యాషన్ అంట, యామిని శ్రీరామ్కి ప్యాషన్ అది. చిన్నప్పటి నుంచి అలా సర్దుకోవడం, ముగ్గులు వేయడం ఇష్టం. దాన్నే ప్రొఫెషన్ చేసుకుంటే ఎలా ఉంటుందని గ్రేట్ థాట్. నా వరకు అయితే చాలా చాలా ఆవిడ దేవత అంతే. ప్రతి ఇప్పుడు మనకి సర్దుకోవాలనిపిస్తుంది, ఒకరితో లేదు మేడం ఇక్కడ పెడదాము, ఇది ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, మీరు ఇలా చేసుకోండి బాగుంటుంది, ఇక్కడ లుక్ బాగుంటుందని ఒక సజెషన్స్ ఇచ్చుకుంటూ మనకి నచ్చినట్టు చేసి పెట్టడం అనేది చాలా. ఒకవేళ మనకు తెలియలేదు అనుకోండి, వాళ్ళకే వదిలేసి ఫస్ట్ కొత్త ఇల్లు అనుకోండి, వాళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు, మొత్తం హౌస్
ఫ్రమ్ బెడ్రూమ్స్ నుంచి, హాల్స్ నుంచి, పూజా రూమ్, కిచెన్, ఫ్రిడ్జ్, చీరలు కూడా అన్నీ, ఇంకా వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, యామిని శ్రీరామ్ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి, ఎందుకంటే ఒకసారి సెట్ చేసేసుకున్నాం అనుకోండి, మనగా ఎన్నిసార్లు సెట్ చేసుకుని అదేంటో నాకు మాత్రం మళ్ళీ మంత్లీ వన్స్, 2 months, 3 months ఒకసారి మళ్ళీ తీయడం, వస్తువులు పెట్టడం అలా అయింది. బట్ ఈసారి పక్కా ప్లాన్డ్గా మొత్తం నీట్గా చేసి పెట్టేసుకున్నాం అనమాట. బికాస్ ఆఫ్ యామిని శ్రీరామ్, తన సపోర్ట్ అయితే సూపర్. సో మీరు కూడా తప్పకుండా ఇలాగా బాగుంటుంది కదా, మన వంటిల్లు అందంగా ఉంటే బాగుంటుంది. సో నాకు బాగా హ్యాపీ అనిపించింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది. పాపం చాలా కష్టపడ్డారు, ఆవిడ చాలా కష్టపడ్డారు. లేకపోతే మా ఆయన నేను కూర్చునే సర్దేస్తాం తెలుసా బేసిక్గా. ఈసారి అందుకే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, చూడండి ఎంత ఆరాంగా ఉన్నారు. మాము అదితి, మాము ఫ్రిడ్జ్ సర్దుకుందాం, మాము ఇదిరా అదిరా అని మొత్తం సర్దుకునేవాళ్ళం అనమాట. ఈసారి వాళ్ళు చాలా చాలా బాగా మొత్తం సెట్ చేశారు. దీన్ని ఎట్లానే ఉంచుకోవాలి మనం. అవును, ఇలాగ నీట్గా మంత్లీ. అండ్ ఇంకొకటి ఏంటి, వాళ్ళు మంత్లీ ఇది కూడా ఉందంట, సర్వీస్ మంత్లీ సర్వీస్ ఉందని. అంటే వాళ్ళు ఎలా అయితే ఆర్గనైజ్ చేస్తారు, మళ్ళీ మంత్లీ వచ్చి మళ్ళీ ఒకవేళ మనం అలా ఇలా చేసాం అనుకోండి, మళ్ళీ సెట్ చేసి వెళ్ళిపోతారు. సో గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ యామిని. మంచి ఐడియాతో వచ్చారు మీరు. సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇది పెద్ద ఆర్గనైజేషన్ అవ్వాలని, పెద్ద ఒక కార్పొరేట్ కంపెనీలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఇంట్లోనూ ఇల్లు అనేది మనందరికీ స్వర్గం అనమాట. ఎక్కడ తిరిగి వచ్చినా సరే ఇంట్లో వచ్చి ఆహా సేద తీరేది, రిలాక్స్ అయ్యేది, ప్రశాంతంగా ఉండే ఏకైక ప్లేస్ ఆ ఇల్లు. మొత్తాన్ని సూపర్గా ఆర్గనైజ్ చేయడానికి మీరు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇది మా కిచెన్ టూర్. మీ అందరికీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఏం పెట్టామో, ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకేమన్నా పెడితే బాగుంటుంది, ఇది అక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుందని అలాంటి సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇచ్చినే కదా ఇంకా అందంగా అవుతుంది. తప్పకుండా మీ సజెషన్స్ అన్నీ తీసుకుంటాను. ఇలాగే మా వ్లాగ్స్ అన్ని లైక్ చేయండి, మమ్మల్ని ఇలాగ బ్లెస్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. ఎలా అయితే ఇన్నాళ్ళ నుంచి, ఇన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపడితే. ఎప్పటి నుంచో అనుకుంటూ ఫైనల్లీ మన కిచెన్ టూర్ అయిపోయింది. వావ్, డెఫినెట్గా మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మీ హర్తజ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చే వాళ్ళతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.